తెలియకుండానే మీ దగ్గరికి వచ్చానని అమ్మాయి చెప్పిందా? చెప్పండి చెప్పండి మళ్ళా మంచి చెప్పండి. నేనేం మాట్లాడలేదు, నేను చూడలేదు. వాళ్ళు పోయిన్లు మాట్లాడిల్లు వచ్చిండ్రు అదే ఏం మాట్లాడారు వాళ్ళు మాట్లాడలేదు, మేము చూడలేదు, కలవలేదు అని వాళ్ళ నాన్న ఇప్పుడు అన్నాడు కదా మీడియా తోటి. తెలియదు అంటే అయిపోదు కదా. మీ అతని అకౌంట్ లో 2 కోట్లు ఉన్నాయి అంటే మీకు తెలుసా? నాకు తెలియదు. ఎందుకు తెలియదు మీకు? తెలియకుండానే ఉంది కదా. అంటున్నారు. మాట్లాడచ్చు కదా మీరు. సమాధానం చెప్పకుండా పోతే ఎట్లా అండి? మాట్లాడడానికి ఎందుకమ్మా భయపడుతున్నారు? ఎందుకు కొడతామమ్మా? మీరే మమ్మల్ని కొట్టేటట్టున్నారు. మిమ్మల్ని కొట్టడానికి భయపెట్టడానికి రాలేదు. మీ తమ్ముడితో ఏం మాట్లాడారు? మీ తమ్ముడు ఏం చెప్పారు? ఏం చెప్పాడు కాదు, ఒక్క నిమిషం ఆగండి. ఏం మాట్లాడారు మీ తమ్ముడితో? ఏం మాట్లాడలేదమ్మా, కలవలేదు. ఆయన కలవనీయకుండానే గంటన్నర ఉన్నారమ్మా లోపల ములకట్లో. రాలే. సరే 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 ఒక మాట చెప్పండి. ఆగండి ఆగండి, వెళ్ళడానికి వీల్లేదు. ఆగండి ఒక నిమిషం. ఆటో వస్తుంది కానీ ఒక నిమిషం ఎక్కడండి? ఆటో ఎక్కడికి పోదు, మేమే ఎక్కిస్తాం మిమ్మల్ని. ఆటో చెప్పండి. మేము ఎవరిని తన్నవండి, మేము ఎవరిని తన్నం. ఆవిడ మా మీద ఎట్లా అరుస్తుంది? మా మీద ఎట్లా అరుస్తుందో? మా మీద ఎట్లా మేము ఎందుకు కడతాం చెప్పు. ఇప్పుడు ఒకసారి తీయండి, మీరు తీయండి. స్మెల్ వస్తుంది ఒకటి. మేము తినలేదు, ఏం జరిగిందంటే చెప్పట్లేరంటే ఏమనాలి చెప్పండి. కాదు బాపు, ఆడపిల్లల్ని ట్రాప్ చేస్తున్నాడు. అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఎంత ఏడుస్తున్నారు యాక్చువల్గా పిల్ల తల్లిదండ్రులు. అది మాత్రం చెప్పరా మీరు? అది మీకు సంబంధం లేదా? ఒక ఆడపిల్లని తీసుకొని వెళ్ళిపోయిండు అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కడుపుకోత పెడుతున్నారు. దానికి వీళ్ళకి దేవుడు పేరు చెప్పుకొని పెళ్లి చేసుకొని ఇలా కడిగి తీసుకొని వర్షిని మీ ఇంటికి వచ్చిందా? వర్షిని మీ ఇంటికి వచ్చిందా? మీ ఇంటికి వస్తా అని చెప్తుంది వర్షిని. ఇంట్లోనే ఉన్నదేమో. కాదు, మీ ఇంటికి తీసుకొచ్చాడంటగా మరి. వర్షిని పెళ్లి చేశారంటగా మరి. మీరు నాకు తెలియదు. తెలియకుండానే మీ దగ్గరికి వచ్చానని అమ్మాయి చెప్పిందా? నాకేం తెలుసు, నేను వేరే ఇంటికాడ ఉంటా. కాదు, ఇప్పుడు ఇంటికి వస్తా అని చెప్పి సమర్థిస్తున్నావా? మీ తమ్ముడు చేసిందాక సమర్థిస్తున్నావా? తొయ్యకు అట్లా, తొయ్యకు అసలు తొయ్యకట్లా. మీడియా నువ్వు కూర్చుంటావా నించుంటావా? తొయ్యకు. అడిగిందని సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు నుంచి. మీరు అన్యాయం చేస్తున్నారు. ఎవరెవరిని చేస్తున్నారు? भगवान के नाम पे अगोरी बोल के फिरा ना।
అయింది. కాదండి, ఇప్పుడు మీడియా వస్తుంది, ఇప్పుడు మీ తమ్ముడు పైన అలిగేషన్స్ ఉన్నాయి, మీ కుటుంబం పైన అలిగేషన్స్ ఉన్నాయి, వాటికి సమాధానాలు ఇవ్వాలా లేదా? ఆ. ఎందుకు ఏం లేవు మరి? మీ అకౌంట్ మీరే మెయింటైన్ చేస్తున్నారు, తమ్ముళ్ళు మీరు అందరూ కలిసి బయట వచ్చి డబ్బులు మెయింటైన్ చేస్తున్నారు అంటున్నారు కదా మరి. సంబంధం లేదు, ఆ. నాకేం సంబంధం లేదు. మరి ఎవరికి సంబంధం ఇక్కడ? చూడడానికి వచ్చిన ఆగండి, ఒక నిమిషానికి వచ్చి మాట్లాడండి. ఎందుకు ఒక నిమిషము, ఒక సెకండ్ అందరు కలిసి మాట్లాడొచ్చు కదా, ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఏదో తప్పు చేసిన వాళ్ళకి ఎందుకు పారిపోతున్నారు మీడియా నుంచి? మరి మాకు ఆకలి అయితే లేదా? మేము పొద్దున్న 6 నుంచి ఇక్కడే ఉన్నాం కదా. మీ అకౌంట్ లో డబ్బులు తీసుకున్నారా? మీకు శ్రీనివాస్ అన్ని తెలిసి మీకు ఎన్ని డబ్బులు కావాలో నేను ఇస్తారండి, డబ్బులు అంటే నేను చెప్తా కదా, మాకు సుఖం ఉన్నది నేను చెప్తా. చెప్పండి, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి మీరు ఇక్కడ నుంచి కదలండి. ఇచ్చేది ఇంకా బాగున్నది కానీ ఇప్పుడు ఏంటండి? ఇచ్చేది ఉన్నది నేను ఇక అదే ఎప్పుడు ఇస్తారు? ఇస్తా సమాధానాలు చెప్పాలి. మీ తమ్ముడు కలిశారు, ఎందుకు కలిశారు, అమ్మాయి అమ్మ ఒక 2 నిమిషాలు ఏమంటున్నారు? కొడుకు ఎడుతాండి కరెక్ట్, కానీ ఏమైంది అసలు? ఏం చెప్తున్నాడు శ్రీనివాస్? ఏం చెప్తున్నాడు ఆయన? ఒక నిమిషం ఆగండి అమ్మా. ఒక నిమిషం ఆగండి. మేము ఏం అనవచ్చారు మీ తమ్ముడు మేమేం తిట్టడానికి రాలేదు కదా, ఏం జరిగింది? ఒక నిమిషం ఆగండి. కలిసిండ్రు కదా, ఏం జరిగింది? మాతోటి మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదు? మీరు అంత దూరంకి వెళ్ళి వచ్చిండ్రు కదా, ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చారు కదా, ఇప్పుడైనా మీరు ఏం మాట్లాడారు? ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం మాట్లాడండి. కలిసి ఏం మాట్లాడారు మీరు మీ తమ్ముడితోని? సో మొత్తానికి అఘోరి అని చెప్పుకుంటున్న శ్రీనివాస్ పేరెంట్స్, అందులో ముఖ్యంగా వాళ్ళ నాన్న, వాళ్ళ వదిన, వాళ్ళ అన్న అందరూ వచ్చి ఇక్కడ మాట్లాడారు, కానీ మేమేం మాట్లాడలేదు అని చెప్పేసి అంటున్నారు. అసలు మేం తప్పే చేయలేదు, మమ్మల్ని కొడతారా చంపుతారా అని చెప్పేసి మీడియానే ఎదురుగా బెదిరిస్తున్నారు, అసలు మమ్మల్ని బతకనియ్యారా అని చెప్పేసి అంటున్నారు. మీరు అంటే మా శ్రీనివాస్ ఏమైనా డబ్బులు కాజేస్తే దాని